మిత్రులారా, ఈ రోజు మీకు నేను ఒక అద్భుతమైనటువంటి మహిళా మూర్తి గురించి చెప్పబోతున్నా. అంజుమనే అనేటటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికురాలు పూణేలోని సదాశివపేటలో పనిచేస్తూ ఉంటుంది. ఇటీవల ఆమె చేసినటువంటి పని అందరి హృదయాలను కూడా హత్తుకునేది. ఒక సామాన్య పారిశుద్ధ్య కార్మికురాలకి అంతటి గొప్ప మనసు ఉంటుందని చెప్పేసి చెప్పాలంటే ఎవరు కూడా ఊహించుండరు. కానీ ఆమె చేసినటువంటి పని ఈ రోజు కోట్లాది మంది మనసులో తీరమైనటువంటి స్థానాన్ని కల్పించింది. ఎప్పటిలాగానే ఈ చెత్త కుప్పల మధ్య పని చేస్తున్నటువంటి ఆమె చేతికి అనుకోకుండా ఒక బ్యాగ్ ఒకటి తగిలింది. సరే ఏందా అని చెప్పి ఆ బ్యాగ్ తెరిచి చూస్తే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవినాయి. దాంట్లో లెక్కకు మించి 10 లక్షల రూపాయల డబ్బు, అలాగే మందులు కూడా ఉన్నాయంట. ఆ డబ్బు కళలో కూడా ఊహించని సంపద ఆకు. అంతే కదా, ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికురాలంటే ఆమె సంపాదన ఎంత ఉంటుంది? ఆమెకు పాపం 10 అంత డబ్బు ఎప్పుడైనా కళ్ళారా చూసి ఉంటుందా? అవునా కాదా? నిరుపేద అయినా కష్టజీవి అయినా ఆ మనసు మాత్రం మల్లంగాల. క్షణం కూడా ఆలోచించకుండా ఆ సంపదను పక్కన పెట్టి దాని అసలు యజమాని కోసం వెతకడం మొదలుపెట్టింది. ఇది కదియా గొప్పతనం అంటేనా అనుకుంటేనే అదొక ఫీల్ వస్తుంది. అట్టే చూస్తే ఆ దగ్గరలోనే ఒక వ్యక్తి ఆందోళనగా ఏదో ఎత్తుకునేట్టు ఆమె అయితే గమనించింది. స్థానికులు ఏం చేశారంటే ముందుగా ఆయనకు నీళ్ళు ఇచ్చి ఇలా కొంచెం శాంతింపజేసేదానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన ఆందోళనకు కారణం డబ్బులు ఉన్నటువంటి బ్యాగ్ పోవడమేనని చెప్పేసి వాళ్ళంతా కూడా గ్రహించారు. వెంటనే ఈ అంజు అనే మహిళ తనకు దొరికినటువంటి ఆ బ్యాగు ఆయనదేనని చెప్పేసి నిర్ధారించుకొని బ్యాగును ఆయన తిరిగి ఇచ్చిందంట. ఎంత గొప్ప మనసు కావాలా! చిన్న ఏదే ₹1000 కోసం హత్యలు చేసుకుంటున్నారు ఈ కాలం కొద్దీ. అవునా కాదా? గాడిదుల్లాగా ఉండి దొండపోతుల్లాగా ఉండి ఏదో పనిచేసే శక్తి సామర్థ్యం ఉండి కూడా చిన్న చిన్న వాటికి కూడా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ చేస్తారు. అవునా కదా? చూడండి, ఒక కష్టపడే మహిళ, ఒక పారిశుద్ధ్య కార్మికురాలు, ఆవిడ నిజాయితీ చూడండి. ఎంతమందికి ఆవిడ ఆదర్శం ఒకసారి ఆలోచించండి మీరు. అయితే ఆ మహిళా మూర్తి చేసినటువంటి గొప్ప పనికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కదిలించిందనమాట. అయితే ఆయన ఏం చేసినాడు తెలిసిన, ఆమె నిజాయితీని మెచ్చుకొని ఆడబిడ్డకు పెట్టినట్టు ఒక చీర, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కొంత నగదును ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరితో కూడా కలిసి ఆవిడని సత్కరించినారంట. అది విషయం. చూడండి ఎంత గొప్ప మనసు. ఇప్పుడు ఉండారు స్వామి, డబ్బు వచ్చాదంటే చాలు అడ్డమైన గడ్డి దానికి ఎలాంటి లంగా పనులైనా చేసేదానికి సిద్ధపడిపోయినారు. చూడండి, అంటే మన దేశంలో నిజాయితీగా చచ్చిపోలేదు, నిజాయితీగా బతికొనదనే దానికి ఇది ఒక ఉదాహరణ.